ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారు నీవే అది అని చెప్పిన, నీ సత్యత్వము అహంస్ఫురణ అని చెప్పిన, నీవు ఉన్నావనే అంటావు కదా అని చెప్పిన, ఎన్ని రకాలుగా చెప్పినా ఈ అహంస్ఫురణ అనేది, ఆ సత్యస్థితి మనస్సుకి అందనిది. చెప్పుకోవటానికి శుద్ధసత్త మనస్సే ఆత్మ అని మనం ఇక్కడ ఎంత చెప్పుకున్నా మాయలు, రెండు నేనులు లేవని మనం చెప్పుకున్నా, ఈ ద్వైత దృష్టితో చూస్తున్నప్పుడు, అంటే దేహాత్మ బుద్ధితో దేహాన్ని, జగత్తుని, ఇతరులని, సంసారాన్ని చూస్తున్నప్పుడు అక్కడ అహంస్ఫురణ ఉన్నా నీకు తెలియదు. కారణం, నీ దృష్టి పరోక్ష జ్ఞానముగా దేహము వెంట, ఇంద్రియాల వెంట, జగత్తు వెంట పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలియదు. ఇక్కడ స్ఫురణ అనే పదం మనస్సు గ్రహించటం కుదరదు. నీవే అది అని చెప్పినా అది కుదరదు. కారణం, నిజానికి ఉన్నది ఒకటే నేను. అది తనకు తాను తనలోనే అహమహమితి స్ఫురతి రూపేణ ఉంటుంది. అది తురీయంలో ఉంటుంది. అది ఒక తెరగా ఉంటుంది. దాని మీదనే ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తలు, జనన మరణాలు, ద్వైత జ్ఞానము ఇదంతా కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు వచ్చిన సమస్య ఏమిటి అంటే, నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్నప్పుడు నీ మూలము, నీ సత్యత్వమైనటువంటి స్ఫురణ పూర్తిగా మరుగున పడిపోతుంది. ఏ విధంగా అయితే నీవు ఇంట్లో నుంచి బయటికి రాగానే ఇల్లు నీకు గుర్తు ఉండదు, అదే రీతిలో చింతా విహీనం కాకుండా నీవు ఆలోచన వెంట పరిగెడుతున్నప్పుడు ఈ స్ఫురణమయ స్థితి పూర్తిగా అదృశ్యమైనట్లుగా ఉంటుంది. కారణం, సినిమా తెర మీద బొమ్మలు పడుతున్నప్పుడు తెర కనపడినట్లు ఇక్కడ కూడా అహంస్ఫురణ అనే తెర, నేను దేహం అనేటువంటి మాయా నేను యొక్క వృత్తులు దాని ఎదుటే కనపడతాయి. అది సృష్టించుకుని లోకాలను చూస్తుంది. స్వప్నంలో ఏం జరుగుతుంది? స్వప్నం అంతే కదా. ఈ జాగ్రత్తావస్థ నుంచి ఏమీ తీసుకెళ్లకుండానే ఎన్నో లోకాలని ఎందరినో దర్శించి మంచి చెడు అని అనుభవిస్తున్నావా లేవా? కనుక ఈ స్ఫురణ అనేది దానంతట అది ప్రకాశిస్తేనే తప్ప అది నీ స్వరూపమని, ఆ స్థితిలో జీవభావన, జగద్భావన, దైవ చింతన ఇవన్నీ అదృశ్యమైపోతాయి. మనం ఇక్కడ ఎన్ని రకాలుగా చెప్పుకున్నా భయము, ఉద్వేగం కలిగినప్పుడు ఈ స్ఫురణ చాలాసార్లు తెలుస్తుందని మహర్షి చెబుతూ ఉంటారు. అది దేహంలో ఉన్నప్పటికీ ఒక్కొక్క సమయంలో దేహస్ఫురణ కోల్పోయినప్పుడు
అది అనుభవానికి వస్తుంది, ఆత్మకే వస్తుంది, జీవుడికి రాదు. జీవుడికి ఉన్న అనుభవము అభాసకాంతి, చిచ్చడ గ్రంథి అని చెప్పుకున్నాం మనం. అటు జడము కాదు, ఇటు చైతన్యము కాదు. ఈ మాయా నేను ఆ విధంగా ఉంటుంది. ముఖ్యంగా నీవెవరివో కాస్త విచారం చేసినప్పుడు అది ద్వైతం అదృశ్యమైపోతుంది. ఒకటే నేను ఉంటుందని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. కర్తగా వృత్తుల్లో ఉన్నప్పుడు అహంకారంగా అనిపిస్తుంది. అది మూలాన్ని విడిచి ఉండదు, మూలముతోనే ఉంటుంది, మూలము తెలియకుండా ఉంటుంది. నిజానికి అహంస్ఫురణ ఏకము, శుద్ధము, అదే ఆత్మ. మనస్సు స్ఫురణమందు లగ్నమై అది నిరంతరము అయత్నంగా తెలియవస్తుంటే అదే ఆత్మస్థితి. ఆ స్థితిలో జీవుడెక్కడ, జగత్తెక్కడ, ఈశ్వర భావన ఎక్కడ, సృష్టి ఎక్కడ, అవస్థలు ఎక్కడ, జనన మరణాలు ఎక్కడ? కనుక స్ఫురణ అనేది అహంకారంతో తెలుసుకునేది కాదు. నీవు కర్తృత్వాన్ని విడనాడు, అంతర్ముఖంగా నీవు ఒక పనిముట్టు అని గుర్తించు. అప్పుడు నిన్నెలా నడిపిస్తుందో అది చూసుకుంటుంది. అప్పుడప్పుడు నీ ప్రయత్నము కూడా స్వరూప జ్ఞానానికి అడ్డుగా ఉంటుంది. కారణం, అయత్న సిద్ధమైన దానికి నీ ప్రయత్నం ఏమిటి? రెండు నేనులు ఉన్నాయా? ఒకటి తెలుసుకునే నేను, తెలియబడే నేనంటూ లేదు కదా. నీవు చేసే ప్రయత్నము అడ్డు తొలగించే ప్రయత్నం. ఆలోచన తల ఎత్తకుండా, అన్యత్వాన్ని నీవు చూడకుండా, ఇంద్రియాల వెంట పరిగెడకుండా, సంకల్పరహితంగా నిలిచి ఉన్నప్పుడు ఈ ద్వైత జ్ఞానం అదృశ్యమైపోతుంది. అక్కడ మిగిలి ప్రకాశించేది అహం స్ఫురణే. స్ఫురణని మాయలోకి తీసుకొచ్చి పరోక్ష జ్ఞానముతో దర్శించటం కుదరదు. ఇది ఆధారమే, అహం స్ఫురణ ఆధారము. అహం దేహం అన్నటువంటి మాయానేనికి ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. ఈ అహంకారానికి కూడా ఆత్మలక్షణాలు ఉన్నాయి. అది దేంతోనూ కలవదు. ఇదే జ్ఞానమే. కాకపోతే తన ఉనికిని తాను గుర్తించలేనటువంటి జ్ఞానం. మరి ఎట్లా గుర్తిస్తుందండి? అంతర్ముఖం చేత, చింతావిహీనం చేత, వృత్తిరాహిత్యం చేత. మనస్సుకి పని కల్పించకపోతే అది గుణరహితమై, శుద్ధమై, శుద్ధ సత్వమై అహం స్ఫురణగానే ప్రకాశిస్తుంది. ఏ విధంగా అయితే తెర మీద బొమ్మలు పడనప్పుడు తెర ప్రకాశిస్తున్న స్థితి నీవు గుర్తిస్తున్నావు కదా ఈ మాయలో. ఇప్పుడు కూడా గుర్తించేది జ్ఞానమే. అన్యత్వాన్ని గుర్తించినప్పుడు అది తనకు తానుగా స్ఫురణమయంగా ఉంటుంది. అదే ముక్త స్థితి, అదే మోక్ష స్థితి అని మనం మాయలో చెప్పుకుంటాం. మంచిది, మౌనమే నీ సహజత్వం.